హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాగార్జున డెవలపర్స్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రైమ్ లొకేషన్ వచ్చి రాయుడుపాలెం సెంటర్ అండి. రాయుడుపాలెం సెంటర్ శ్రీనివాస నగర్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది 33 ఫీట్ రోడ్డు టోటల్గా. ఇది మొత్తం వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి. 28x68 సైజు గల ఈ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్. 2 బిల్డింగ్లు ఉన్నాయండి, సేమ్ సైజు. అందుకని ఒక ఫ్లాటే వీడియో తీస్తున్నాను మీకు. ఇది వచ్చి ఇండివిజువల్ హౌస్ అండి. 28x68 190 గజాలు వస్తుంది. 3 BHK అండి టోటల్గా. సరే అయితే చూడండి, ఇలా కామన్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఫ్రంట్ వచ్చి టేక్ వుడ్ అండి. టోటల్గా మొత్తం అంతా కూడా టేక్ వుడ్ వస్తుంది. టేక్ వుడ్ ఫ్రేమ్ ఫ్రమ్ టేక్ వుడ్ డోర్ అండి. ఇదంతా కూడా చూసారు, ఇది డోర్ కూడా ఇత్తడిది, కాస్ట్లీ అనమాట. అయితే చూడండి, హాల్ చూసారా ఎంత పెద్దది ఉందో. 190 గజాలు కాబట్టి మీకు ఈ విధంగా వస్తుంది. ఇది మొత్తం వచ్చి ఇది హాల్, ఇలా ఎల్ షేప్ హాల్ వస్తుంది. ఇక్కడ చూసేపటికైతే మీకు చూడండి, ఇది టీవీ కబోర్డ్ యూనిట్ అనమాట. ఇదంతా హాల్ వస్తుంది. తర్వాత వచ్చేప్పటికి 3 BHK అని చెప్పాను కదండి. ఇందులో ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఇలా రాగానే ఫస్ట్ దేవుడి గది వస్తుందండి. ఇదంతా కూడా దేవుడి గది. ఇది మీకు టోటల్ కబోర్డ్స్ ఆల్టెక్ అన్నీ అయిపోయారండి. సెకండ్ కోటింగ్ రాయల్ ఎమల్షన్ పెయింటింగ్ ఒకటి వేయాల్సి ఉంది. కిచెన్ కూడా చాలా పెద్దది ఉందండి. ఇది చూడండి, మీకు చిమ్నీ పెట్టుకోవడానికి ప్రొవిజను. తర్వాత టోటల్గా మొత్తం అన్నీ ఓపెన్ కిచెన్ అంటే డైనింగ్ హాలు అన్నీ ఇచ్చారు. చూసారా, ఇది మీకు ఇదంతా కూడా మీకు మోడ్యులర్ కిచెన్ వస్తుందండి. చూసారా, క్యాన్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసేస్తున్నాయి. రెడీ టు ఆక్యుపై అండి. మంచి సెంటర్ అండి, రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్. చాలామంది వీడియోలో పెద్ద హౌసెస్ అడుగుతున్నారు. సో నేను పెద్ద హౌస్ కోసం చూసి మీకు ఈ వీడియో పెడుతున్నాను. బయట వచ్చేప్పటికి వాష్ ఏరియా. సో అందుకు కూడా మీకు సెట్ బ్యాక్స్ వచ్చి 1 ఫీట్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది, చాలా బాగుంది. కబోర్డ్ వర్క్ అన్నీ కూడా చాలా బాగా చేశారు. చూడండి. అండ్ ఫస్ట్ బెడ్రూమ్కి వచ్చేటప్పటికి ఇది ఫస్ట్ బెడ్రూమ్. అంతా ఫస్ట్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది టోటల్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ సైజులు కూడా పెద్దవండి, దయచేసి గమనించండి. 3 బెడ్రూమ్స్కి కూడా అటాచ్. సెకండ్ బెడ్రూమ్కి వచ్చి అటాచ్డ్ బాత్రూమ్. సెకండ్ బెడ్రూమ్ అండి. డోర్లు కూడా MDF వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు మీకు. నెక్స్ట్ టీవీ యూనిట్ చూసారా, నీట్గా 2 కలర్స్ తోటి చాలా సింపుల్గా చేశారండి. కావాల్సిన ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద స్కూల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి. 3 BHK కావాలనుకునేవారు ఎవరైనా సరే. మన నాగార్జున డెవలపర్స్లో పెట్టే వీడియోస్ అన్నీ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లోనే పెడతామండి. దయచేసి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైట్స్ వేయకుండా తీసేది ఇందాక, అప్పుడు చూడండి ఒకసారి వీడియో. ఈ గ్రిల్స్ చూసారా, వుడ్ కానీ గ్రిల్స్ కానీ చాలా మంచి మెటీరియల్ వాడారు. ఇదైతే మీకు కబోర్డ్స్. ఇదిగోండి, ఈ కబోర్డ్లోనే కలిసిపోయింది. అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. మొత్తం అన్నీ కూడా ఇదండి. టోటల్గా 3 BHK అండి. ఇదంతా 3 BHK. RGB లైట్స్ చూసారా, మొత్తం లైట్స్ ఇవన్నీ కూడా చెప్పడానికంటే ఏముండదండి, మొత్తం ఇల్లు చూపించడం తప్పితే. ఈ బెడ్రూమ్లో కూడా మీకు ఒకసారి మళ్ళీ లైట్లెస్ చూపిస్తాను. ఇది కొంచెం చీకటిగా అనిపించింది నాకు ఇందాక.
ఓకే, ఇదిగోండి. ఇదండి. ఇంకా పెయింటింగ్ వర్క్స్ అవి పెయింటింగ్ ఉన్నాయండి ఇందులో. కావాల్సిన వారు ఈ నెంబర్ కింద సంప్రదించండి. టోటల్ వచ్చి 190 గజాలండి. ఈ 190 గజాలు దాంట్లో మీకు కిచెన్ కూడా చూపిస్తాను ఒకసారి మళ్ళీ. అన్నీ మాడ్యులర్ కిచెనే టోటల్గా. బాగుందండి. బాస్కెట్స్ అవి కూడా చాలా నీట్గా ఇచ్చారండి, మంచివి ఇచ్చారు, కాస్ట్లీ ఇచ్చారు. అంటే కొన్ని రస్ట్ ఫామ్ అయిపోతాయి, మీకు తెలుసు కదా. ఈ ఏరియాలో వాటర్ కూడా బాగానే ఉంటుందండి. కావాల్సిన వారు స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకా డీటెయిల్స్ అయినా కావాలంటే చూపిస్తాను, నేను చెప్తాను. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే సెట్ బ్యాక్స్ చుట్టూ కూడా మీకు ఇదిగోండి, సందు చూసారు ఎంత పెద్ద ఉందో. ఇది వచ్చి 2.5 feet ఉంటుందండి సెట్ బ్యాక్. అటు సైడ్ 1 feet ఉంది. టోటల్ ఏరియా కూడా మంచి ఏరియా అండి, చుట్టూ ఇల్లు ఉన్న ఏరియానే. మీకు రోడ్డు కూడా చూపిస్తాను నేను. ఇదే సెంటర్ అండి, ఇది రాయుడుపాలెం సెంటర్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి. ఎప్పుడు కూడా మనకి ఆటోస్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. టోటల్గా ఈ 28x68 సైజు గల 190 గజాల్లో కట్టిన ఈ హౌస్ కాస్ట్ వచ్చి మీకు ఓనర్ గారు 1.5 CR చెప్తున్నారండి. 1,05,00,000 చెప్తున్నారు. కానీ నెగోషియబుల్ ఉంటుందండి, మాట్లాడుకోవచ్చు అని చెప్పారండి. కావాల్సిన ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి. డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు ఇస్తాను. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నెంబర్ కాల్ చేయండి. మీరు వచ్చి చూసుకున్నాక ఓనర్కి కాంటాక్ట్ చేస్తాను. మీరు అప్పుడు మిగిలిన విషయాలన్నీ మీరు మాట్లాడుకుందరు. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్.